అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1969 తెలంగాణ ఉద్యమం గురించి లోతుగా తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు ఈ ఉద్యమం అకస్మాత్తుగా ఒక్క రోజులో మొదలైందని. కాని అది అస్సలు నిజం కాదు. దీని వెనుక ఓ 10 ఏళ్లకు పైగా జరిగిన అన్యాయం, నెరవేర్చని హామీలు, రోజురోజుకీ పేరుకుపోయిన ఆగ్రహం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. అయితే మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. 1956లో ఎంతో గొప్పగా పెద్ద మనుషుల ఒప్పందమని చెప్పి హామీలిచ్చారు కదా, మరి కేవలం 13ఏళ్లలోనే ఒక ప్రాంతం మొత్తం తిరగబడేంత పెద్ద ఉద్యమం ఎలా మొదలైంది? అసలు ఏం జరిగింది ఆ 13ఏళ్లలో? పదండి, ఈ కారణాలను మనమొక్కొక్కటిగా చూద్దాం. ఈ మొత్తం గొడవకు, ఈ ఉద్యమానికి పునాది ఎక్కడ ఉందంటే అది 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందంలోనే ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో కలుస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక రక్షణలిస్తామని మాటిచ్చారు. కాని జరిగిందేంటి? ఆ ఒప్పందాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏమాత్రం లెక్క చేయకుండా ఉల్లంఘించారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. చూడండి, సమస్యలు కేవలం ఉద్యోగాలు, డబ్బులకు సంబంధించినవి మాత్రమే కాదు. వాటికంటే ముందు చాలా లోతైన కారణముంది. అది సాంస్కృతిక అవమానం. తెలంగాణ ప్రజలు వాళ్ళ భాష, యాస, సంస్కృతి విషయంలో తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కోవలసొచ్చింది. ఇది వాళ్ళ ఆత్మగౌరవం మీద, వాళ్ళ అస్తిత్వం మీదే జరిగిన దాడిలా మారింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడి ప్రజలను ఎంత చిన్నచూపు చూశారంటే, మీకసలు తెలుగు మాట్లాడటమే రాదు అనేవాళ్లు. ఇక్కడి యాసను చూసి నవ్వేవాళ్లు. అంతేకాదు, బతుకమ్మలాంటి పండుగలను, ఇక్కడి తిండిని, అలవాట్లను చూసి ఎగతాళి చేసేవాళ్లు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల్ని వాళ్ల సొంత గడ్డపైనే రెండో తరగతి పౌరులుగా చూశారు. సరే, ఈ వివక్ష కేవలం జనాల్లోనే కాదు, ప్రభుత్వ స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఉండేదో చెప్పడానికి ఒక సంఘటన ఉంది. 1957లో ఆంధ్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంతా బాగానే ఉంది. కాని సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 1967లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూరుగుల రామకృష్ణారావు గారు చనిపోయారు. ఆయన పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ముఖ్యమైన వ్యక్తి. కాని ఆయనకు కనీస ప్రభుత్వ గౌరవం కూడా ఇవ్వలేదు. ఇది తెలంగాణ ప్రజల మనసుల్ని ఎంతగా గాయపరుచుంటుందో ఊహించుకోండి. సరే, సాంస్కృతిక అవమానం ఒకవైపైతే, ఇంకోవైపు ఉద్యమమనే మంటకు పెట్రోల్ పోసినంత పనిచేసిన అంశం ఉంది. అదే ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను కావాలనే ఒక పద్ధతి ప్రకారం ఇవ్వకుండా చేశారు. ఈ అన్యాయమే అసలు ఉద్యమానికి కారణమైంది. ముందుగా ఈ ముల్కీ నిబంధనలు అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. పెద్ద కష్టమేం కాదు. తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడి స్థానికులకే, అంటే లోకల్ వాళ్లకే ఇవ్వాలని చెప్పే రూల్స్ ఇవి. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకే, అంతే. అయితే ఈ రూల్స్ ప్రయాణమంత సాఫీగా సాగలేదు. 1957లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అది 1959లో అమల్లోకొచ్చింది. అంతా ఓ 10 ఏళ్లపాటు బాగానే ఉంది. కానీ 1969 మార్చిలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ ముల్కీ నిబంధనలు చెల్లవని కొట్టేసింది. ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఇలాంటి నిబంధనలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పింది. ఇంకేముంది, అప్పటికే కోపంతో ఉన్న తెలంగాణ యువత ఈ తీర్పుతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. ఇది ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క నంబర్ చాలు: 4000. 1967 నాటికి కేవలం ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సుమారు 4000 మంది నాన్ లోకల్స్ టీచర్ జాబ్స్లో అక్రమంగా చేరారు. అంటే ఇక్కడి వాళ్లకు రావాల్సిన 4000 ఉద్యోగాలు వేరే వాళ్లకి వెళ్ళిపోయాయి. ఇక తెలంగాణ నిరుద్యోగుల్లో కోపం రాదా? ఈ అన్యాయం ఒక్క టీచర్ ఉద్యోగాల్లోనే కాదు, అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఉంది. ఉదాహరణకి, కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్లు మొత్తం రాష్ట్రంలో 300 మంది ఉంటే, అందులో తెలంగాణ వాళ్లు ఎంతమందున్నారో తెలుసా? కేవలం 9 మంది. 300కి 9. ఎంత తేడా ఉందో మీరే ఆలోచించండి. ఇక ఇది అన్నిటికంటే దారుణం. అప్పట్లో తెలంగాణలో 9 జిల్లాలు ఉండేవి. ఆ 9 జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులుగా ఉన్నవాళ్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. 0. తెలంగాణ జిల్లాల్లో తెలంగాణాధికారి ఒక్కరు కూడా లేరు. ఇంతకంటే అన్యాయం ఉంటుంది. ఈ అన్యాయం ఎక్కడితో ఆగలేదు. ఇంకా చాలా జరిగింది.
తెలంగాణ ఇంజనీర్లను కావలనే టెంపరరీ పోస్టులో పెట్టి ఏదో ఒక కారణం చెప్పి తీసేసేవాళ్లు. మరోవైపు వేల మంది నాన్ లోకల్స్ ఫేక్ ముల్కీ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు కొట్టేశారు. సరే, ఉద్యోగం వచ్చినవాళ్లకైనా న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. ప్రమోషన్లలో కూడా తెలంగాణ వాళ్లకు అన్యాయమే జరిగింది. ఇలా అన్ని వైపుల నుంచి అసంతృప్తి పేరుకుపోయింది. ఒక అగ్నిపర్వతంలా ఉంది పరిస్థితి. ఇక అది పేలడానికి ఒక చిన్న నిప్పురవ్వ చాలు. ఆ నిప్పురవ్వను రాజేసింది విద్యార్థులు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ మొత్తం ఉద్యమానికి కేంద్రంగా మారింది. అసలు విద్యార్థులకు ఎందుకు అంత కోపమొచ్చింది? దానికి 2 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, 1967లో ప్రభుత్వం కాలేజీ ఫీజులను విపరీతంగా పెంచేసింది. ఇక రెండవది, అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డిగారు ఉస్మానియా వైస్ ఛాన్సలర్ డిఎస్ రెడ్డిగారిని పదవి నుంచి తీసేసి యూనివర్సిటీ వ్యవహారాల్లో తలదూర్చారు. ఇది విద్యార్థులకు అస్సలు నచ్చలేదు. ఉస్మానియాలో జరిగిన ఈ గొడవ వల్ల విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూపేమో సరే మాకు రక్షణలు అమలు చెయ్యండి చాలు అని అడిగింది. కాని మల్లికార్జున్ నాయకత్వంలోని మరో గ్రూప్ ఈ రక్షణలతో లాభం లేదు, మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేసింది. సరే, గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం ఇలా నడుస్తుంటే రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు జరిగింది. అదే ఈ ఉద్యమానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుణ్ణిచ్చింది. ఆయనే మర్రి చెన్నారెడ్డి. మరి చెన్నారెడ్డిగారు ఈ ఉద్యమంలోకి ఎలా వచ్చారనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. చూడండి, 1967లో ఆయన ఎన్నికల్లో గెలిచారు. కాని 1968లో కోర్టు ఆయన ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. అంతేకాదు, 6 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ విధించింది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా ఇదే టైంలో రగులుతున్న ఈ ఉద్యమం ఆయనకు ఒక అవకాశంగా కనిపించింది. ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సుప్రీంకోర్టు కూడా ఆయన కేసులో నేరాల్లోకెల్లా హీనమైన నేరం అనేంత పెద్ద మాట వాడింది. ఇలా రాజకీయంగా పూర్తిగా పక్కకు నెట్టబడిన చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని తన పొలిటికల్ రీఎంట్రీకి ఒక సరైన మార్గంగా భావించారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా మనం వేర్వేరుగా చెప్పుకున్న సమస్యలన్నీ, అంటే సాంస్కృతిక అవమానం, ఉద్యోగాల్లో అన్యాయం, విద్యార్థుల కోపం, రాజకీయ కారణాలు, ఇవన్నీ చిన్న చిన్న ప్రవాహాల్లా మొదలై చివరికన్నీ కలిసి ఒక పెద్ద ఉద్యమమనే అగ్నిజ్వారగా మారాయి. ఇక ఇది కేవలం విద్యార్థుల నిరసనగానో ఉద్యోగుల సమస్యగానో మిగిలిపోలేదు. విద్యార్థులు, ఉద్యోగం లేని యువత, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇంజనీర్లు, చివరికి రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు, ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగమయ్యారు. ఇది ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ప్రతి వర్గానికి ఉద్యమంలో చేరడానికి ఒక బలమైన కారణముంది. సాధారణ ప్రజలేమో సాంస్కృతిక అవమానంతో రగిలిపోయారు. ఉద్యోగులేమో ముల్కీ రూల్స్ ఉల్లంఘనలతో విసిగిపోయారు. విద్యార్థులేమో ప్రభుత్వ జోక్యంతో కోపంగా ఉన్నారు. ఇలా అందరి సమస్యలు వేరైనా వాళ్లందరినీ ఏకం చేసి ఉద్యమానికి ఊపిరిపోసింది. సో చివరగా చెప్పాలంటే ఈ ఉద్యమం జరగకుండా ఉండేది కాదు. ఎందుకంటే ఒక దశాబ్దానికి పైగా ఒక ప్రాంతానికి ఇచ్చిన ప్రాథమిక హామీలనే మీరు పదే పదే ఉల్లంఘిస్తూ ఉంటే దాని ఫలితం ఇలాగే ఉంటుంది. 1969 ఉద్యమం దానికొక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మొత్తం కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక ప్రాంతం తన గుర్తింపు కోసం, తన హక్కుల కోసం చేసిన ఇంత పెద్ద పోరాటం నుంచి ఈరోజు మన సమాజం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? ఇది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, మనందరం ఆలోచించాల్సిన విషయం.